సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది. మన నియోజకవర్గంలో 33 రోడ్లు, రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లు, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు కలిపి 52 రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది. ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టరు. ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబం, వీళ్ళంతా ఒకటే. అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ 52 రోడ్లలో 2018 నుంచి నేటి వరకు 5.5 సంవత్సరాల కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన 19 రోడ్లలో 16 రోడ్లు వేసినారు సుంటాక. కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి 19 రోడ్లలో 16 రోడ్లు పూర్తి చేసింది. రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లకు గాను 3 రోడ్లే పూర్తి చేసినారు. దానిలో కూడా ఇంకా ఒకదానికి బీటీఐలో అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారు తెలుస్తుందంటే 3-4 అంటే 25 సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, విశ్వాసము, కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేతతెల్లం అవుతాం. ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదలిచాను. అయితే ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసేది ఆ 33 రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను. కొద్దిగా మీరు లేట్ అవుతుంది అనుకున్నా కూడా తప్పదు. బాపిరెడ్డిపల్లి గ్రామము, సుద్దకొండపల్లి గ్రామము, రెడ్డివారిపల్లి గ్రామము, పక్కీరప్ప తాండ, కృష్ణాపురము, గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు, చాపట్ల, పాలబావి, ఎంచెర్లోపల్లి రోడ్డు, పర్సన్నాయపల్లి రోడ్డు పూర్తయింది. తగరకుంట, చెన్నైకోట, రంగంపేట రోడ్డు, శివపురం కొట్టాల రోడ్డు, కోనాపురం రోడ్డు, బోయవాన్ల కొట్టాల రోడ్డు, చిన్నపేట నేమద్దల రోడ్డు, బసంపల్లి రోడ్డు, నాగసముద్రం రోడ్డు, పెనుగొండవారిపల్లి ఉప్పరవాన్లపల్లి రోడ్డు, బయలుబైనపల్లి రోడ్డు, బుల్లవాండ్లపల్లి రోడ్డు, చిన్నమూలాయపల్లి రోడ్డు, చంద్రమూరు రోడ్డు, బ్రాహ్మణపల్లి రోడ్డు, రంగంపేట రోడ్డు, అనంతపురం తగరకుంట రోడ్డు నుంచి గొర్రెల నుంచి గొర్రెల తాండ, ఆత్మకూరు పేరూరు రోడ్డు నుంచి పాపంపల్లి, ఆత్మకూరు నుంచి కుర్లపల్లి, సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ, కళ్యాణదుర్గం రోడ్డు నుంచి మరిగుబ్బ, పి కొత్తపల్లి రోడ్డు, ఎంబీపల్లి రోడ్డు. సో ఇవన్నీ ఇంకా కూడా రోడ్డు వేయాల్సినవి ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకు నేను తెలియజెప్పేది ఏంటంటే ఈ మధ్య షూరిటీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు షూరిటీలు పెట్టుకొని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని ఒక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే దాన్ని దాదాపు కాపీ కొట్టి ఒక 6 గ్యారెంటీలను పంపిస్తాను. అంతకుముందు ఎప్పుడూ ఆయన ఎవరికి చెప్పిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు. మోసం చేసిండు. ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ మేనిఫెస్టోని ఏ కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకున్న ప్రజలు మోసం చేసినారో అదే కార్యకర్తల్ని మళ్ళీ బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటికి పంపిస్తా ఉన్నారు. పరిటాల సునీత నాయకత్వంలో మనవరాలను వాళ్ళందరినీ ఎత్తుకొని బాగా అల్లారు ముద్దుగా చూసుకుంటా హాలిడేస్ 4.5 years హాలిడేస్ స్పెండ్ చేసినాక వచ్చింది. ఇప్పుడు తిరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. సో ఆమె నాయకులు స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పోతా ఉన్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా, ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సుంటమ్మను వేయించమనండి.
ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి, ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి. మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమం చేయండి. అదేవిధంగా అయినప్పటికీ కూడా పరిటాల్సినంత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి. రెండోది, ఇవన్నీ పరిటాల సునీత కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు, ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు, ఇంటికాడే ఉండిపోయినారు, బాధలో ఉండిపోయినారు వాళ్ళు, కాబట్టి ఏమీ చేయలేదు ఓడడం అంటే పప్పులో కాలేసినట్టు. 2019 నుంచి 24 మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆగలే, భూములు కొంటానే ఉన్నాడు ఆయన మల్లుడు. నసనకోటలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే, ముత్తాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది, అది కూడా ఆగలే, అది ఆడిస్తానే ఉన్నారు, పక్కన కర్ణాటక పోతూనే ఉన్నారు. ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే, వీళ్ళకి సంబంధించిన గ్రానైట్ క్వారీలు ఆగలే. 40 సంవత్సరాలుగా ఇలా బాగా అదీపా గ్రానైట్స్ కొత్తగా మళ్ళా గ్రానైట్ బీజులు వచ్చినాయి, ఇంకో 2-3 సంవత్సరాలుగా అక్కడ గ్రానైట్ బీజులు వచ్చినాయి. వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తూనే ఉన్నారు. పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే, వీళ్ళ కాంట్రాక్టులు ఆగలే పెనుగొండలో. ఇంకా అవి కాకుండా హిందూపురం, మడకశిర ప్రాంతంలో కూడా ఇలా పనులు చేస్తున్నారు. ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు, హిందూపురంలో అంత నష్టం జరగలే. ఇది ఇంకా కాదని ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపనోళ్ళదో కొంటోళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్ బ్రాహ్మిన్స్ది. ఆ హోటల్ని ఎప్పుడప్పుడు పరిటాల రవి హయాంలో బెదిరించి పిలుకొన్నాడు అనేసి ప్రచారం ఉంది, వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు, మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడతాన్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి జగనన్న సంతోషపరుస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎవరి మద్దతు ఉందో, వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపు ఏం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే. అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్ని వీళ్ళు పీడించాలని వీళ్ళ శాడిజం ప్రదర్శిస్తూ ఇక్కడ మాత్రం రోడ్లు చేయడంగా కాంట్రాక్టర్లుగా. ఇది ఏదావాత నేను తెలియజెప్పాలనుకున్నాను. కాబట్టి ప్రజలను తెలుసుకోమని చెప్తా ఉన్నాం. మీ బాగోగుల గురించి, మీ మంచి చెడ్డల గురించి దాతల సహకారంతో మా వ్యక్తిగత సంపాదన నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, బోయినేపల్లి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేదానికి కాలువలు తవ్వినాం, గంగలకుంట, లింగనపల్లి, బొమ్మైపర్తి చెరువులకు నీళ్లు తీసుకొచ్చే కాలువలు తవ్వినాం, గోపాలపకుంట, యాప్చర్ల దగ్గర కాలువ తవ్వినాం, చెర్లోపల్లి, పాల్వాయి ప్రాంతంలో కాలువ తవ్వుతున్నాం. ఇవన్నీ రైతులకు నీళ్ళు ఇవ్వాలా, తాగు నీళ్ళు ఇవ్వాలా, చెరువుల నీళ్ళు వస్తే డ్రింకింగ్ వాటర్ పెరుగుతుందనేసి. ఇవి కాకుండా అమ్మ డైరీ ఏర్పాటు చేసినాం. ఎన్నో వేల మంది రైతులు ఈరోజు మంచి ధరతో పాలు తీసుకుంటాను. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా నిలబడినాం. ముగ్గురు అన్నదమ్ములను కూడా శక్తివంచన లేకుండా పనిచేసినాం. కోట్ల రూపాయలు దాతలు కూడా ఇచ్చినారు. అట్లనే ప్రజలకు వివిధ రూపాల్లో పంచిపెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం, కాన్సన్ట్రేటర్లు కొన్నాం. శక్తివంచన లేకుండా గుళ్ళకు, గోపురాలకు, మంచి చెడ్డ సావులకు, ఆసుపత్రులకు, చదువులకు ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా పలుకుతాను. మా రాప్తాడు నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉన్నాం. జగనన్న ఆశీస్సులతో 17,000 ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకో 8,000 ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు. ఢిల్లీకి పోవడం పోయింది పైన. జలజీవన్ మిషన్ ద్వారా 135 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఇంటింటికి
ఈ కుళాయిలకు కూడా దాదాపుగా 15-16 కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే దాదాపు 150 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా ఎన్నికల్లో పూర్తి చేసుకుంటాం. దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టుకున్నాం. అదేవిధంగా తోపుదుర్తి